నెల్లూరులోని అపోలో హాస్పిటల్ వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటారు. 76 ఏళ్ల వృద్ధురాలికి క్లిష్టమైన లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు అపోలో హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గా తెలిపారు. అదే మీడియా సమావేశంలో ఆ వివరాలను కూడా వెల్లడించారు. గర్భాశయం మర్మాంగం గుండా గడ్డలా బయటకు రావడంతో మూత్ర విసర్జనలో అసౌకర్యంగా ఉండడంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుందని తెలిపారు. దానికి తోడు ఆమెకి గత కొంతకాలంగా హై బీపీ, మధుమేహం, ఉబ్బసం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు పరీక్షలో గుర్తించామని డాక్టర్ టీజీ లక్ష్మీదుర్గా తెలియజేశారు. శస్త్రచికిత్సకు ముందు వివిధ విభాగాల వైద్యుల సహాయంతో సమస్యలన్నిటినీ నియంత్రణలోకి తెచ్చామన్నారు. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య కారణం ఏంటి అంటే, మీ అందరికీ చెప్పాను లాస్ట్ 2 months బ్యాక్ డాక్టర్ లక్ష్మీదుర్గా గారు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ మన అపోలోకి చేరడమే కాకుండా అండ్ రేర్ కేసెస్ కూడా చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ కానీ అన్ని హాస్పిటల్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అంటే యూటిరైన్ ప్రొలాప్స్, వెజైనల్ ప్రొలాప్స్ ఉండేప్పుడు కింద నుంచి ఓపెన్ ఆపరేషన్ కానీ, అబ్డామిన్ ఓపెన్ చేసి పైకి లాగి మెష్ పెట్టడం కానీ, ఇవన్నీ గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ లాప్రోస్కోపిక్లో హిస్టెక్టమీ చేయకుండా కాకుండా ఈవెన్ మెష్ పెట్టి ప్రొలాప్స్ రెడ్యూస్ చేసి దీన్ని ఇట్స్ లాప్రోస్కోపిక్ సాక్రోకాల్పోపెక్సీ. ఇది ఎప్పుడు ఓపెన్లో కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు అందరు గైనకాలజిస్ట్. ఈ ప్రొసీజరు ఈవెన్ లాప్రోస్కోపీలో చేసి అండ్ సేమ్ డే పేషెంట్ నడిపించి నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇట్స్ ఎ వెరీ అదేమంటారు నీష్ ప్రొసీజర్స్ అంటారు. నీష్ ప్రొసీజర్ అంటే హై ఎండ్ ప్రొసీజర్స్ ఇన్ లైక్ గైనకాలజీలో చేసేది. గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి మేడం డాక్టర్ లక్ష్మీదుర్గా గారు రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఇది అపోలో హాస్పిటల్లో ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసి పేషెంట్ని డిశ్చార్జ్ చేసిన దానికి నేను అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున ఎస్పెషలీ అనస్థీషియా టీమ్కి, డాక్టర్ లక్ష్మీదుర్గా మేడం టీమ్కి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. అంటే ఏదో కిందకి జారుతుంది అనే కంప్లైంట్తో వచ్చారు. వజనల్ బల్జ్ అంటాం అనమాట, అంటే కామన్గా మనం మాట్లాడుకునే టర్మినాలజీ. దానివల్ల వాళ్ళకి డైలీ రొటీన్ చేసుకోవడం ఇబ్బంది, యూరిన్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, రావడము ఇర్రెగ్యులర్గా, అంటే ఒకసారి సరిగ్గా రాకపోవడము, ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. చాలామంది ఆ ఏజ్లో వాళ్ళు చెప్పుకోరు ఆ సిమ్టమ్స్ అన్నీ. ప్లస్ ఈ బీపీ, షుగరు, 76 years అంటే కోమార్బిడ్స్ కూడా ఉంటాయి, ఆస్తమా, అన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మనము ఇక్కడ అంటే సర్జరీ ముందు అనెస్థీషియా చాలా ఇంపార్టెంట్. అనెస్థీషియా కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్కి అంటే హై ఎండ్ ప్రొసీజర్ అంటాం, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ. అంటే గర్భసంచి తీసేసిన దాన్ని వాల్ట్ని మళ్ళీ మెష్ పెట్టి సాక్రమ్కి ఫిక్స్ చేస్తాం అనమాట. ఈ ప్రొసీజర్ అంతా కూడా లాప్రోస్కోపీలోనే చేసాం. చేసినప్పుడు ఆ ఏజ్కి ఆమెకుండే కాంప్లికేషన్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సేమ్ డేనే పేషెంట్ చాలా కంఫర్ట్గా ఉన్నారు. సెకండ్ డేనే పేషెంట్ని ఈజీగా మేము డిశ్చార్జ్ చేయగలిగాము. ఇదంతా ఓన్లీ బికాజ్ ఆఫ్ అనెస్థీషియా వల్ల. తర్వాత మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం, అంటే కోత లేకుండా జస్ట్ స్మాల్ హోల్తో చేస్తాం కాబట్టి పేషెంట్ 24 hours రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే పెయిన్ ఉండదు, బ్లడ్ లాస్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్కి ఇన్ఫెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇది మెష్ పెట్టినా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయడానికి బేసిక్గా మెయిన్ 4 reasons. అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి క్లీన్గా మేజర్ సర్జికల్ ప్రొఫైల్, అంటే అన్ని టెస్ట్లు చేసి ఫిట్గా ఉన్నారా లేదా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి ఫిట్నెస్ తీసుకొని, తర్వాత ఎట్లా మనం సర్జరీ చేయాలి, టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. అంటే హై ఎండ్ టెక్నాలజీ ఉండాలి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా హై ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ప్లస్ మెష్ పెట్టాలి అని అంటే అది అందరూ రొటీన్గా చేసే సర్జరీ కాదు ఇది, కాబట్టి దానికి ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే టెక్నిక్, టెక్నాలజీ, సర్జికల్ టీమ్, ఈ 3 బాగుంటేనే సర్జరీ సక్సెస్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ఇంకా మిగతా వాళ్ళకి నేను చెప్పేది ఏమి అంటే, ఇట్లా ఎవరికైనా వజనల్ బల్జ్ ఉన్నా, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం వల్ల, తర్వాత యూరిన్ లీక్ ఉంటుంది చాలామంది ఉమెన్కి ఆఫ్టర్ మెనోపాజ్, అట్లా ఉండే పేషెంట్స్ కూడా కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది.
అంటే అడ్వాన్స్డ్ అంటే లాప్రోస్కోపీలోనే పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ పేషెంట్స్కి మొత్తం మత్తు ఇవ్వాలంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. షీ ఆల్రెడీ హెడ్ అస్తమా, అదంతా మేము ఆప్టిమైజ్ తీసుకుని మేడం లాప్రోస్కోపీ సర్జరీకి మత్తు ఇవ్వాల్సి వస్తుంది. సో ముందే ఉన్న కండిషన్స్ని ఆప్టిమైజ్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఊపిరితిత్తులు బాగాలే ఉంటే అప్పుడు ఇమీడియట్గా తీసుకోలేము. చాలా రోజులు నెబులైజేషన్స్ పెట్టుకుని అన్నీ తీసుకుని ఆప్టిమైజ్ చేసి లాప్రోస్కోపీ ద్వారా సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ చేయాలి. Adi Shankara deemed to be university, founded by Dr. Vanki Penchalaya, has long been a beacon of academic excellence and innovation in Andhra Pradesh. As the institution steps into its next chapter, leadership has seamlessly passed to a remarkable generation. Dr. Penchalaya's 3 daughters, each bringing unique strengths and a shared vision for global impact. Miss Vanki Aravinda, serving as Chancellor and Group CEO and CFO of Vanki Group of Enterprises, blends strategic foresight with intellectual depth. An accomplished engineer, lawyer, entrepreneur, and philanthropist, she drives Adi Shankara's evolution into a global relevant hub for research and interdisciplinary excellence, emphasizing quantum technologies, aerospace engineering, and next-generation scientific education. Srimati Vanki Anusha, Pro-Chancellor, embodies operational mastery and visionary governance. She fosters a culture where curiosity is encouraged, innovation celebrated, and global citizenship instilled in students, ensuring that graduates are prepared not just for careers, but for consequential, transformative lives. Dr. Vanki Aishwarya, also Pro-Chancellor, merges clinical expertise with academic leadership. A distinguished oncologist and futurist, she pioneers an integrated medical education model combining Ayurveda, Western medicine, and Eastern traditions. Her initiatives emphasize sustainability, wellness, and holistic education, shaping a campus ecosystem where knowledge and human life advance in harmony. Together, Miss Vanki Aravinda, Srimati Vanki Anusha, and Dr. Vanki Aishwarya form a remarkable leadership trio, each bringing unique expertise, vision, and passion to the university. Their combined talents, diverse perspectives, and shared dedication ensure that Adi Shankara deemed to be university not only preserves its proud legacy but also sets new benchmarks in education, research, and societal impact. With their unified guidance, the institution is poised to empower students to become global leaders, innovators, and catalysts for positive change. Adi Shankara, deemed to be university.